ఈ వీడియోలో మనం రుచికరమైన సువాసనభరితమైన కొబ్బరన్నం తయారు చేసుకుందాము. ఇది తక్కువ పదార్థాలతో తేలికగా చేసుకునే ఈ రైస్ లంచ్ బాక్సుల్లోకి పండుగలకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు కొబ్బరితో అన్నం చేస్తున్నానండి. దానికోసం ఒక గ్లాసు బియ్యాన్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. దీనికి ఒక చెక్క కొబ్బరి తురుము చేసి పెట్టుకోవాలి. దానికోసం గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను రెడీగా. పల్లీలు, జీడిపప్పు, పోపు సామాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఈ అన్నంలోకి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. అన్నంలో వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉప్పు బాగా పడుతుంది. అర స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందామండి. వేసుకుని ఇది మంచిగా ఈ అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే చేస్తే అన్నం పొడి పొల్లాడుతూ వస్తుంది. అది కొంచెం వేడెక్కాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ పల్లీలు వేసేసుకుందాం. ఈ పల్లీలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఈ రెండు బాగా వేయించుకుందాం. కలర్ రావాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం. వేగాయి కదా, వీటిల్లోకి శనగపప్పు, మినపప్పు ఒక స్పూన్ వేసేసుకున్నాం. ఉప్పు బాగా వేగింది కదండి, ఇప్పుడు తురిమేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరి అంతా వేసేసుకున్నాం. వేసుకుని బాగా కలిపేసుకుని ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. చూడండి, పోపు ఇలా వేగింది కదా, కొబ్బరి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం. అన్నం వేసేసుకుని కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. కొబ్బరి రుచి, సుగంధ ద్రవ్యాల సువాసన కలిపిన ఈ వంటకం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను. మరిన్ని కొత్త వంటకాల కోసం, చిట్కాల కోసం, రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.